కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలు మనం ముందుగా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి, గోతులు ఉంటాయి, ముళ్ళు కూడా ఉండొచ్చు. దీపం చేతిలో ఉంటే అవి చూసుకుంటూ నడుస్తాం, తప్పుకుని ముందుకు పెడతాం. నీళ్లున్నాయి చెరువులో, మెట్ల నిండా పాకుడు ఉంది, మనకి తెలియదు, అడుగులు వేసాం, తెలియకుండా వేసినప్పుడు పడేదాని దెబ్బ గట్టిగా ఉంటుంది. తెలిసాక జాగ్రత్తగా అడుగు వేస్తే జారకుండా కొంచెం ఆ ఇబ్బందిని తప్పించుకోవచ్చు. అలాగా గ్రహాలకు అనుకూలతలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. ఆ అనుకూల ఫలితాలను, వ్యతిరేక ఫలితాలను ముందుగా తెలుసుకోవాలి. అనుకూల ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానికి అనుగుణమైన కృషి చేయవచ్చు. వ్యతిరేక ఫలితాలను తెలుసుకోవడం ద్వారా దానిని నివారణ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ నివారణలు చేసుకుని, ఆ జపాదులు చేసుకుని దానివలన మంచి ఫలితాలను పొంది ఉన్నట్లయితే కామెంట్స్లో రాయండి. రాస్తే కొందరికి, అంటే ఇంత క్రితం జపాలు చేయని వాళ్ళకు కూడా అది ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆచరిస్తారు. వారు మీ వలన ఆచరిస్తే మీకు కూడా కొంత పుణ్యం దక్కుతుంది. గ్రహముల యొక్క ప్రభావాలను తెలుసుకుందాం, నివారణ తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందమయంగా జీవితాన్ని మలచుకుందాం. కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడమే మంచిది. కానీ మాట్లాడే తీరులో మాత్రం చాలా ప్రణాళికాబద్ధంగా ముందుగానే ప్రణాళిక ఏర్పరచుకుని మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి మాట్లాడేది వినడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం అనేటువంటిది చాలా చాలా దైవత్వాన్ని కలిగించేటువంటి, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి ప్రధానమైన చర్య. అంతేకాకుండా మీరు చేసేటువంటి పనులలో మీకు సజ్జన సహకారం బాగుంటుంది. అంటే మంచివాళ్ళు మీకు బాగా సహకరిస్తారనమాట. అందువలన మీరు ఆ సహకారాన్ని ఎప్పుడూ కోల్పోకుండా ఆ సజ్జనుల యందు ప్రీతితో, మైత్రితో వారికి మీ చేతనైన ఉపకారాలు చేస్తూ వారి యందు కృతజ్ఞతాభావం కలిగి ఉన్నట్లయితే ఆ సహకారం దీర్ఘకాలికంగా మీకు ఉపకరిస్తుంది. మనకు ఏదైనా అవకాశం వచ్చింది కదా అని చెప్పి అప్పులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. మనం అప్పులు ఇచ్చాము అంటే ఆ డబ్బు తిరిగి రాదు సరికదా. విశేషించి ఏ మిత్రులకే ఇస్తాం కదా, తెలిసిన వాళ్ళకే ఇస్తాం కదా, వాళ్ళతో కూడా విరోధం వస్తుంది. అంటే డబ్బు ఇచ్చి విరోధం కొనుక్కునే పరిస్థితిని తెచ్చుకోవద్దు. మనం ఎవరికైనా సహకారం చేయాల్సి వస్తే ఉచితంగా సహకరించండి. అది చాలా భవిష్యత్తులో మేలు చేసేదిగా రూపొందుతుంది. అలాగే మీకు ప్రభుత్వ సంబంధమైన పాత బకాయిలు ఏమైనా ఉంటే వాటిని చెల్లించాల్సిన సమయంగా కూడా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన తప్పనిసరిగా ఆ పన్నులు మొదలైనటువంటి వాటిని చెల్లించడానికి ఉత్సాహాన్ని చూపించండి. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. శత్రువులు మీకు అపకారం చేద్దామని అనుకున్నా ఏమీ చేయలేరు. కానీ వారు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానివలన మీలోని నైపుణ్యాలు పెరుగుతాయి, అలర్ట్నెస్ పెరుగుతుంది, జాగ్రత్తలు పెరుగుతాయి, ఆలోచనాశక్తి పెరుగుతుంది, విజయం సాధించామనే సంతృప్తి లభిస్తుంది. అందువలన వారి వలన మీకు అపకారం ఏం లేదు. కాబట్టి ఆ శత్రువులలో కూడా మీరు దైవాన్ని దర్శించేటువంటి ప్రయత్నం చేయండి, మీ జీవితం సఫలమవుతుంది. అలాగే దూర ప్రయాణాలు చేయడానికి కూడా మనసు ఊగిసలాడుతుంటుంది. అయితే ఆ ప్రయత్నాలు ప్రస్తుతం చేసినా పర్వాలేదు. అయితే ఆ చేసేది దైవక్షేత్రాలను దర్శించడం మొదలైనటువంటి కార్యక్రమాలు పెట్టుకోవడం వలన అభివృద్ధి ఎక్కువ కలుగుతుంది.